ప్రేస్తలో నీ పట్ల, నీ జీవితం పట్ల నీ దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ఉద్దేశం ఉంది. ఆయన నీ జీవితంలో ఏదైతే నెరవేరుస్తానని నీకు మాట ఇచ్చాడో తన ప్రణాళిక చొప్పున ఆ మాట నెరవేర్చే వరకు కూడా దేవుడు నేను విడిచిపెట్టడు. చాలా మంది నిన్ను విడిచిపెడుతూ ఉంటారు, పరిస్థితులు నేను ఒంటరి చేస్తూ ఉంటాయి, నేను కృంగతీస్తూ ఉంటాయి, అయినా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కొన్నిసార్లు మనమే దేవుని విడిచిపెట్టే వరంగానే ఉంటామేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా నేను విడవడు. ఆ వాక్యం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను విడవను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నీ జీవితం పట్ల నీకు అంత గొప్ప ప్రణాళిక లేదేమో, కానీ నీ జీవితం పట్ల నీ దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చే వరకు కూడా దేవుడు నేను విడిచిపెట్టాడంట. కాబట్టి నీ వైపు చూసి నువ్వు కృంగిపోక, ఏంటి నా పరిస్థితి ఇలా అవుతుందని ధైర్యపడక, నీ జీవితంలో గొప్ప ప్రణాళిక నీ పట్ల కలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు, ధైర్యంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్.